హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మా చార్ధామ్ యాత్రలో ఆఖరి రోజు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం హరిద్వార్లో ఉన్నాము. మధ్యాహ్నం మాకు రావు గారు లంచ్ ఏర్పాటు చేశారు. ఈ పులిహార మాత్రం ఈవినింగ్ అందరికీ ట్రైన్లో తినడానికి పులిహార ప్రిపేర్ చేస్తున్నారు బద్రి అన్న నాగరాజు. ఈ పులిహార అంతా ప్యాకింగ్ చేస్తారనమాట. ప్యాకింగ్ చేసేసి తల ఒక ప్యాకెట్ ఇస్తారు. ఇది వచ్చేసి ఉప్మా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా చేశారు. ఇప్పుడైతే పులిహార అంతా ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ ఆనికల అందరూ వెళ్ళేటప్పుడు తల ఒక ప్యాకెట్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఈవినింగ్ తింటారు. మధ్యాహ్నం రావు గారు లంచ్ ఏర్పాటు చేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇంకంతా రెడీ అవుతుంది. ఇప్పుడు రావు గారు గురువు గారితో ఉన్నారు. ఆయనకు సంబంధించిన విషయం కూడా రావు గారు ఈ వీడియోలో చెప్తారనమాట. వాళ్ళ बहुत डिफिकल्ट यात्रा था पर सब पूर्ण हुआ। बहुत अच्छा गुरु तुलसी जी के साथ यात्रा हुई है और बहुत अच्छा रहा। सबके दर्शन हो गए। वेदर खराब था फिर भी भगवान की कृपा से सबके दर्शन अच्छी तरह हो गए हैं और वापसी हरिद्वार आ गए हैं और अब ये दिल्ली निकल रहे हैं। मैं कामना करता हूँ सबका स्वास्थ्य और सब कुछ अच्छा रहे और अगले साल फिर दर्शन करने के लिए आए। मेरी यही कामना है। जय गंगा मैया। తుషారనాథ్ మహారాజీ మమ్మల్ని 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో తీసుకుపోతారు. అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేస్తారు. ఈ ఢిల్లీ టు ఢిల్లీ పూర్తి వాళ్ళే జవాబుదారీగా తీసుకుంటారు. అట్లే ఈరోజు మా అందరికీ 50 మందికి కూడా ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. అంటే ప్రసాదం భగవాన్ ప్రసాదంగా భావించి అందరికీ కూడా భోజనాలు పెట్టిస్తూ ఉంటారు. వారికి అందరి తరఫున ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. कॉन्टैक्ट है वो हरिद्वार में है। हरिद्वार में शिवालिक ट्रेवल्स करके हमारी फर्म है। तो 4 धाम यात्रा का पैकेज, खाना व्यवस्था, हेलीकॉप्टर टिकट, सब चीज़ की हम व्यवस्था करके देते हैं। मेरा फ़ोन नंबर है 9837352155। आप इस पर संपर्क कर सकते हैं। शिवालिक ट्रेवल्स आप नेट पर सर्च कर सकते हैं। तुषारनाथ मेरा नाम है। बहुत बहुत धन्यवाद। అందరూ లంచ్ చేస్తున్నారండి. లంచ్ చేసి బయలుదేరుతాం మేమైతే. ఇదైతే మాకు తుషార్నాథ్ గారు ఈరోజు విందు ప్రొవైడ్ చేశారనమాట. సో అందరూ విందులో పాల్గొన్నారు. ఇది అయిపోయిన మీదట అందరూ బయలుదేరిపోతాం అనమాట. ఇది తుషార్నాథ్ గారు ఏర్పాటు చేసిన విందండి. खाना खाने के बाद आइसक्रीम खाना। మొత్తం బ్యాగులు అయితే సర్దేస్తున్నారండి బస్సులో. మొత్తం రెడీ అయిపోయారు. బస్సులోకి వెళ్ళిపోతున్నారు అందరూ. మా పండి ఇంకేమి కదా. అది తిరుమలారు గారు వాళ్ళు కూడా స్మరించుకోవాల్సిందే. బాబా ఉన్నట్లే వాళ్ళు కూడా వాళ్ళేమి ఆ తిరుమల గారు ఎట్లా తయారు చేసినారంటే వాళ్ళని ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు కుంభాభిషేకం జరుగుతూ ఉంది. అందరికీ పైన పోవాలని కుంభాభిషేకం చూడాలని ఉంది కదా.
మా సుబ్బారెడ్డి గారి దగ్గర ఉంది చూడండి, నేను మధ్యలో పోకూడదు దాంట్లో. అంటే ఇక్కడ సేవ చేసేవాళ్ళు దుని దగ్గర సేవ చేస్తూ ఉంటే నేను అక్కడ పోవాలనుకోవాలి. వాళ్ళు దుని సేవే, అదే కుంభాభిషేకం. ఇప్పుడు కుంభాభిషేకం జరుగుతూ ఉంది, అక్కడ పోయి చూడాలి అనిపిస్తుంది కదా, లేదు. వాళ్ళకి ఏం సేవ ఇచ్చిండారో, ఇక లీలావతమ్మ ఇక్కడ ఉంది చూడండి, ఏ సేవ ఇచ్చినా అదే అన్ని. వాళ్ళు అప్పటి చూడరు, ఇదే సేవ చూసుకుంటారు, సేవలోనే అన్ని చూస్తారు. అది రియలీ గ్రేట్. అది మాకి ఏమో భగవంతుడు ఆ సప్తంగా మందిరమ సప్తరాజ్యంలో కలిసేదానికి అవకాశం ఇచ్చిన దానికి నేను స్వామికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అదే నేను చెప్తాను కూడా, గురుగారు అట్లా తయారు చేశారు. స్వామి ఇంకోటి, మీరు మార్కాపురం బాబా టెంపుల్ గురించి చెప్పినప్పటి నుంచి మా పలంనేరు బాబా టెంపుల్ మా ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ స్వామి. మార్కాపురం టెంపుల్లో ఏమైతే జరుగుతుంటుందో ఆ విధంగా మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మా టెంపుల్ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం స్వామి. అంటే అనుకుంటా ఉన్నాం, మేము సాధ్యమైనంత వరకు మా ట్రస్ట్ మెంబర్లు అందరూ కలిపి మార్కాపురంకి రావాలని చెప్పి కూడా ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. వస్తాము, ఒకరోజు అక్కడ ఉంటాము కూడా స్వామి. అలాగే మేము మా గుళ్ళు ఆలోచన చేయండి, బాబాకి నైవేద్యంగా ఎప్పుడు స్వామి తెచ్చిపెట్టేటోడు ఒక చిన్న సంకల్పము ఏమి అంటే 90 మందిని ఒక గ్రూప్ చేసినామండి. నెలలో 90 మంది ఒక గ్రూపు, ఒక డేట్ లో ఒక పూట మధ్యాహ్న హారతికి, సాయంత్ర హారతికి, శేజ హారతికి నైవేద్యం ఒక్కొక్క ఇంటి నుంచి వస్తుందండి. పలంనేరులో ఒక ఇంటి నుంచి బాబాకు ప్రసాదం, అంటే నిజంగా బాబా భోజనం చేస్తే ఎలా ఉంటుందో అన్ని వంటలు చేసుకొని వస్తారండి. అన్ని వంటలు చేసుకొని బాబాకి తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టి వెళ్తారనమాట. ప్రతి నెల ఆ సమయంలో వాళ్ళు వచ్చి ఆ డేట్కి పెట్టేసిపోతారనమాట. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది బాబాకు. అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, సాయి మందిరం పలంనేరు అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని ఒక చిన్న ఆశ ఉంది. చిన్న ఆశ ఉంది. సాయి టెంపుల్ పలంనేరు లేకపోతే సాయి మందిరము పలంనేరు అని కొట్టండి, యూట్యూబ్ లో వస్తాయి. కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ధన్యవాదాలు. మార్కాపురంలో ఉండే దుని, మార్కాపురంలో దునిని కూడా నేను అప్పుడు మా కమిటీ మెంబర్లో ఒక కూతురికి 2 కూతురు పుట్టినారు. కొడుకు పుడితే దుని కట్టిస్తాను అనుకున్నానంట. వాళ్ళు అనుకున్నది కూడా మాకు తెలియదు. అప్పుడు దుని కట్టాలంటే ఎక్కడ లోపల ఉంది దుని, గుడి లోపల, బయట ఒక ఇదేసాం పెద్దది, 5 లక్షల పైన అయింది. వాళ్ళు ఏ టైప్ కట్టాలా అంటే నేను సీదా తీసుకొచ్చి సత్సంగ మందిరంలో చూపించాను. అది కరోనా టైము, లోపల వచ్చే అవకాశం లేదు. సార్ గారు అది ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. తర్వాత కూడా మా అశోక్ రెడ్డి, ఎవరు మా సుబ్బమ్మల కొడుకు అశోక్ రెడ్డి పోయి లోపల అదన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. సేమ్ ఇదే డిజైన్ కోటపుల్ల కట్టినాం, మీరు వచ్చి చూడవచ్చు. నాకైతే ఇక్కడ దేవుడు ఏం కనిపించలేదండి. నా దేవుడు నా ఊర్లోనే ఉన్నాడు, మార్కాపురంలోనే నా బాబా. నేను మొన్న పైకి ఎక్కేటప్పుడు కూడా ఎందుతోడున్నా బాబా 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 అనుకుంటున్నా, కానీ ఒక్కసారన్న శివయ్య శంకర అనుకుంటూ నేను ఎక్కట్లేదు. ఎంత తోడున్నా బాబా బాబా అనుకుంటూ ఉన్నా. తర్వాత కొంచెం బాగా ఇబ్బంది పడ్డా, ఇంకా చడి అసలు బ్రతుకుతానని కూడా అనుకోలేదు. అసలు ఆగిపోతుందేమో ఊపిరి అన్నట్టుకున్నాను. 1 గంట రెస్ట్ తీసుకున్నాము. తర్వాత కూడా బాబా ఇంకంతా మీదయ్య బాబా, ఇంకా మీరే నడిపించాలి నన్ను అని చెప్పి అనుకొని బయలుదేరా సాయి. నా ఎదురుగానే ఒక తెల్ల భైరవనాల సాయి, కాలభైరవుడు కుక్క నా ఎదురుగా ఉండి కొంచెం దూరం నడిపించాడు సాయి. కనీసం కిలోమీటర్ నడిపించాడు. మేము ఆగితే తను ఆగుతుంది, మేము బయలుదేరితే తను బయలుదేరుతుంది. నాకైతే ఇక్కడ దేవుడు కనిపించలేదు సాయి. నాకు చదువు రాదు, నన్ను మీరేమన్నా తప్పు కనుకుంటే అనుకోండి, నా బాబా మాత్రం నాకు ఊర్లోనే ఉన్నాడు సాయి. నేను ఒక పాట పాడతా. నీ పాట పాడితే కోటి భక్తులు పరవశింతురయ్యో మా తండ్రి సాయినాథ. నీ పదం పాడితే చిన్న పెద్దలు చిందులేస్తారయ్యో మా బాబా సాయి దేవా. ద్వారకమైన దర్శించగానే ధన్యులమైంది సాయి బాబాని పాట పాడితే మహారాష్ట్ర మందు నీవు
తమ దివ్య క్షేత్రమందు మా సిరిడిపురములోన స్థిరమై నిలిచినావు. సమాధిలోనే ఉంది ఈ సకల జగము అంతా చల్లంగా ఏలుకుంటూ కాపాడుతున్నవయ్యా. సుఖ సంతోషాలు మాకిచ్చే తండ్రిని పట పాడితే ఏ దారి లేని మాకు నీ పేరు ధైర్యమయ్యా. భూభారమంత మోసే దేవుడవు నీవెనయ్యా. ఈ సకల సృష్టి కంచా ఆధారమైన సాయి మా సర్వ పీడలన్నీ ఎడబాపుతున్నవయ్యా. నిన్ను తలగాన్ని మా కలత తీరు నీ పట పాడితే రెండక్షరాల భక్తి రెండక్షరాల ముక్తి. నీ నామమైన మాకు రెండక్షరాల సాయి. కష్టాల మాకు తోడు రెండక్షరాల బాబా. నీ సిరి కూడా రెండక్షరాల నీ పట పాడితే నీ పట పాడితే కోటి భక్తులు పరవశింతురయ్యా. మా తండ్రి సాయినాథ నీ పదం పాడితే చిన్న పెద్దలు చిందులేస్తారయ్యా. మా బాబా సాయి దేవా ద్వారకమైని దర్శించగానే ధన్యులమైంది సాయి బాబాని పట పాడితే. జై సాయిరామ్. తప్పకుండా క్షమించండి. నేను నిన్నటిదే చెప్తున్నాను. మనము బద్రీ నుంచి మొన్న మధ్యాహ్నం బయలుదేరాము. ఎలానో సేఫ్గా గురువు గారి దయ వల్ల ఒక దగ్గర ఆగాము. ఒక నైట్ ఉన్నాము. నిన్న పొద్దున్న బయలుదేరాము. జస్ట్ బయలుదేరాము, ఆగిపోయాము. 2 hours ఆగిపోయాము. మళ్ళీ బయలుదేరాము, రాళ్ళు పడిపోతున్నాయి. అలా వచ్చి మళ్ళీ 3 hours ఆగిపోయాము. బయలుదేరాము. చీకటి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాకేమో దేశం అంతా తెలిసిపోతుంది, ఎక్కడో ఏదో అయిపోతుందని. అందరి ఫోన్లు ఎక్కడున్నారు ఎక్కడున్నారు. కరెక్ట్గా 3rd time ఆగిపోయింది. ఇంకా వెళ్ళదు. శంకర్ గారు వచ్చి చెప్పారు 3 రోజులు ఎటు కదలవంట. మరి రేపేమో ట్రైన్ ఉంది అని చెప్తున్నారు శంకర్ గారు. నేను ఇంకా బాబాకి పొద్దుటి నుంచి అలాగ నామస్మరణ చేస్తూనే ఉన్నాను. అప్పుడు అడిగాను, బాబా ఈ ప్రకృతి నువ్వు శాసిస్తావు కదా, పొద్దుటి నుంచి మేము నీ భక్తులు నీ బిడ్డలు ఎంత బాధపడుతున్నారు, మేము సేఫ్గా వెళ్ళిపోవాలి బాబా. ఈ ప్రకృతిని నువ్వు శాసించగలవు. ఈ వర్షం ఉండకూడదు. రూట్ మార్చుకొని డ్రైవర్ జస్ట్ ఒక 10 minutes వచ్చాడేమో. వర్షం లేదండి, సేఫ్గా వచ్చేసాం. ఇది నా అనుభవం. నేను బాబాని అడిగాను. నేను బాబా నువ్వు ఈ ప్రకృతిని శాసిస్తావు, మేమందరం ఇబ్బంది పడుతున్నాము. జరిగింది. జై సాయిరామ్. జై సాయిరామ్. ఈ యాత్రలో నాకు జరిగిన అనుభవము, నేను స్వామితోటి ఫస్ట్ నేపాల్ యాత్రకి వెళ్ళాను. తర్వాత 9 రోజులు కాశీ యాత్రకి వెళ్ళాను. మళ్ళీ నైమిషారణ్యం యాత్రకి వెళ్ళాను. మొన్న గుజరాత్ యాత్ర కూడా వెళ్ళాను. ఇది 5వ యాత్ర స్వామితోటి వెళ్ళటము. నేను బద్రీనాథ్ యాత్రకి వెళ్ళి వచ్చినాను. అదే ఉదయం టిఫిన్ చేసుకొని బండి ఎక్కాము. డైలీ రోజు వచ్చిన నుంచి స్వామి లలిత విష్ణు 2 చేయమని చెప్తున్నారు. లలిత విష్ణు చదివాక అందరు నిద్రపోతున్నారు, నామస్మరణ ఏం లేని చెప్పి మామూలుగా అందరు నిద్రపోతున్నారు, పడుకున్నారు. నేను కూడా కాసేపు అట్లా కళ్ళు మూసుకొని నిద్రనే పోయాను అని అనుకుంటున్నాను. నా నిద్రలో ఉన్నాను కళలో ఉన్నాను నాకు తెలియలేదు. 1 గంట 2 గంటల తర్వాత మెలకు వచ్చింది. లేచి అనుకొని లోపల నేను బద్రీనాథ్కి వెళ్ళిన తర్వాత ఉదయం వెళ్ళేటప్పుడు ఫుల్ రష్గా ఉంది. మేము లోపలికి వెళ్ళేంత వరకు వర్షం పడుతూనే ఉంది. లోపలికి వెళ్ళాము. కాసేపు స్వామి డోర్ వేసేసారు. తర్వాత 1 అరగంట తర్వాత తీశారు. నేను దర్శనం చేసుకున్నాను. ఏం చూసినా నాకు దేవుడు తప్పితే బద్రీనాథ్ నారాయణ స్వామి తప్పితే ఏమీ కనిపించట్లేదు నాకు అక్కడ. నేను ఇంటికాడ ఎంతో ఊహించుకొని వచ్చాను, బద్రీనాథ్ అని అనుకుంటూ వచ్చాను. అటు ఇటు ఏమి కనిపించట్లేదు. ఆయన తల ఈ ఊకే కిరీటం మాత్రమే అదే కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చి వెనక పక్క 3 మెట్ల మీద ఎక్కి చూశాను. అక్కడ ఎక్కిన నాకు
ఏం తృప్తి అనిపించలేదు. నేను పడుకున్నాను, సరే అని అదే టిఫిన్ చేసి లలిత విష్ణు అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత అక్కడ జనాలు ఎవరు లేరు. మా రామూర్తి స్వామి మాత్రము ఆ టెంపుల్లో నుంచి నన్ను తొంగి చూస్తున్నాడు. ఎవరు లేరు అక్కడ అసలు. ఏంది స్వామి లేరు, నారాయణ స్వామి రామూర్తి స్వామి అని తొంగి చూస్తున్నాడు నన్ను. స్వామి నేను ఎదురెదురు ఉన్నామంతే. స్వామి నన్ను చూస్తున్నాడు, నేను స్వామిని చూస్తున్నా. అక్కడ నారాయణ స్వామి లేడు, భక్తులు లేరు, ఎవరు లేరు. గుడి స్వామి నేనే ఉన్నాం. జై సారం. హాయ్ అండి, ఫైనల్గా ఢిల్లీ అయితే చేరుకున్నాము. ప్రజెంట్ స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా, న్యూఢిల్లీ. ఇది స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి మెట్రో స్టేషను, ఢిల్లీ మెట్రో స్టేషన్. ఇది వచ్చేసి న్యూఢిల్లీ కనిపిస్తుంది కదండి. ఇది మేము వచ్చిన బస్సు. మా వాళ్ళంతా మొత్తము బ్యాగ్ లగేజ్ అంతా దించుకుంటున్నారు. చూస్తున్నారు కదా. మా ట్రైన్ అయితే 8కి ఉంది రైట్ టైము. మరి ఏ టైంకు స్టార్ట్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి వీళ్ళంతా దించుకున్న తర్వాత లోపలికి వెళ్తే ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఏంటి అనేది. మా ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండి. ప్రజెంట్ మా ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 ప్రస్తుతానికి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద వెయిట్ చేస్తున్నాం. రైట్ టైం 8 కాబట్టి ఒక 20 మినిట్స్ ముందే పెడతారని అనుకుంటున్నాను. చూడాలి. కంప్లైంట్ ఏమండి? చెప్పండి. పూర్తి యాత్ర అయింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా కేదార్నాథ్ని పూర్తి దర్శనం చేసుకున్నారు. బంధువులకి 5 సార్లు 10 సార్లు కూడా పోయి వచ్చారు. హ్యాపీగా ఉన్నారు. నిన్న మాత్రం అల్లాడిపోయారు. వద్దప్ప కేదార్నాథ్ అనిపించింది. చెప్పడం రాదా? వీళ్ళంతా మా వాళ్ళేనండి. మాట్లాడండి. మనోళ్ళు ఏం మాట్లాడతారండి? మాట్లాడతారండి ఏమన్నా? మాట్లాడండి సార్. సీనియర్ సిటిజన్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, కానీ వరంగల్లో దిగాల. ట్రైన్ లేట్ అవుతుందనేది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. ఢిల్లీ నుంచి ఆగ్రాకి రూట్ డైవర్ట్ చేసిన కారణంగా 2 గంటలు వెళ్ళాల్సిన ఆగ్రా ట్రైను 6 గంటలు పడుతుంది. అది రైల్వే నుంచి ఇచ్చారండి మొత్తానికి. సో అదే రైల్వే నుంచి ఇచ్చారు మొత్తానికి. కూర్చోవచ్చు. అదే డబ్బులు ఏసీలు ఎక్కువ కూర్చోవచ్చు. మీరు కింద కూర్చున్నారు ఏందండి? ఇట్లా అవ్వట్లేదు. ఇదేనండి మా ట్రైను, ఢిల్లీ టు విశాఖపట్నం ఏపీ ఎక్స్ప్రెస్ అనమాట. అది వచ్చేసి B2 బెర్త్ నెంబర్ 72. B2 బెర్త్ నెంబర్ 72 అనమాట. కార్నర్లోనే ఉంటుంది. ఇందాక అడవుల్లో తీయలేకపోయాము. ఆల్రెడీ ఇందాక తీయలేకపోయాం కాబట్టి సరిగా ఎక్కలేదన్నమాట. ఇప్పుడు శ్రీలంక అంటున్నారు గురుగారు.
శ్రీలంకకు పోవాలి. చెప్పలేదన్నా? నేను అడగలేదు. పోలేడు. ఇంకా చాలా ఉంది రావాల్సింది. ఫైనల్గా అందరం విజయవాడలో ట్రైన్ అయితే దిగామండి. విజయవంతంగా చార్ధామ్ యాత్ర ముగించుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సాయినాథ దయ వల్ల రామూర్తి గురువు గారి సహకారంతో చార్ధామ్ యాత్ర ముగించుకొని అందరూ దిగాము. అందరూ తమ తమ లగేజీలు తీసుకొని బయటకైతే నడుస్తున్నారు. ఈ దర్శనం అందరికీ పునర్దర్శనం కలిగించాలని ఆ భగవంతుని వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.